గంగాధర్ గాడు నేను బలంగా ఫీల్ అయిన మ్యాన్సన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేశాడు. ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే లావైపోతా. ఏమండి, కొత్త సంవత్సరం వచ్చినాక కూడా పెళ్ళం తెచ్చిన ముండోడ్లాగా అట్లున్నారు ఎందుకు? ఏం చెప్పనే, ఆ గంగాధర్ గాడు నా గాలి మొత్తం తీసేశాడు. అవునా? దానికి గంత బాధపడాలనా? పంచర్ షాప్ కు పంచర్ చేయిస్తే కాదా? ఒసై తింగేదానా, ఆడు గాలి తీసింది నా బైక్ లో కాదే, నాకు. ఏం మాట్లాడుతున్నారండి? మీకు గాలి తీసుడేంది? ఎవరి అండ చూసి నేను ఎలక్షన్ లో దిగానో వారినే నా నుంచి దూరం చేశాడే. మొత్తం మొత్తం నా మ్యాన్షన్ సామ్రాజ్యాన్ని వాడి వైపు తిప్పుకున్నాడే. మన గంగాధర్ తిప్పేసుకుంటుంటే మీరేం తీస్తున్నారు? పిండి విసుకుతున్నారా ఏంది? చాలు, ఇక చాలు. ఇప్పటి వరకు ఈ మ్యాన్షన్ సత్యం ప్లాన్ వేస్తే ఎలా ఉంటుందో చూశారు. ఇక నుంచి నా మాస్టర్ ప్లాన్ చూస్తారు. ఇక మొదలెడదామా? మీరు మాస్టర్ ప్లాన్ వేస్తారో మేడం ప్లాన్ వేస్తారో నాకు తెలియదు. మీరు కాలనీ ప్రెసిడెంట్ కావాల్సిందే, నేను కాలనీ ప్రెసిడెంట్ వైఫ్ నని చెప్పుకొని గల్లీ గల్లీ మొత్తం తిరగాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు, అంతే. నీకు మాట ఇస్తున్న పద్మ, ఈ సత్యంగాడు కాలనీ ప్రెసిడెంట్ అయి తీరతాడు. నువ్వు గల్లీ గల్లీ తిరుగుతావు. ఇదే నా ఆన. నా మొగుడు చెప్పినంటే అయిపోతుందిలే, నాకు తెలుసు. కోయ్ కోయ్ మేకను కోయ్, నన్నొదిలేయ్. కోయ్ కోయ్ మేకను కోయ్, నన్నొదిలేయ్. అసలే దగ్గరలో పండగ ఉంది, ఎవడి చేతికి చిక్కకుండా జాగ్రత్తగా నా ఊరు పోవాలి, లేకుంటే చికెన్ తందూరియో చికెన్ 65 అయిపోతా. అమ్మో, ఎవరో వస్తున్నారు, దాక్కుందాం. దాక్కో దాక్కో కోడి, మనిషి వచ్చి చేస్తాడు నిన్ను కోడి. మనుషుల్లా కనిపించే మృగాలరా మీరు. ముక్కులు పేరుతో మమ్మల్ని ముక్కలు ముక్కలుగా కొట్టి చంపుకు తింటున్నారు కదరా. ఏంటబ్బా, పొద్దు నుంచి ఒక్క పెట్ట కూడా కనబడలేదు. కొంపదీసి ఈ పెట్టలన్నీ కలిసి తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాయడానికి పోయాయా ఏంటి? ఈ పుంజితో వేగలేకపోతున్నా. దీన్ని ఎలాగైనా నా వశీకరణ శక్తితో ఆకట్టుకోవాలి. వస్తున్నా, ఆగవే పెట్ట. ఈ పెట్టకు నేనే మేస్తిరి, దీనికి నూకలు నేనే వేస్తిని. ఇది పెట్టబోతుందో గుడ్డుని, దానికి నేను డాడీని. కోయి రబ్బా కోయి రబ్బా కోయి రబ్బా కో, కోయి రబ్బా కోయి రబ్బా కోయి రబ్బా కో. వావ్, తమరు ఫైటరే అనుకున్నా, సింగర్ కూడానా? ఐ యామ్ ఫైటర్, సింగర్, ప్లంబర్, టీచర్, ట్రైనర్, వాట్ నాట్. ఎందుకంటే ఐ యామ్ నాట్ కోడి. అబ్బో, అంటే తమరు సకల కళా వల్లభుడు అన్నమాట. మరేమనుకుంటున్నావు? గోదావరి నీళ్ళు తాగి పెరిగా, ఆ మాత్రం కళాపోసన ఉంటది. సరే, నాకు టైం అవుతుంది, నేను మళ్ళీ రేపు వస్తానే. సరే బాయ్, తప్పకుండా వస్తావు కదా, నీకోసం రెక్కల చాపి ఎదురు చూస్తూ ఉంటా. వస్తాను. ఈ మధ్యన నా టైం ఏంటో నాకే అర్థం కావడం లేదు. చూసి 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతి పెట్ట. మందార పూలేవి ఇక్కడుంది. ఈసారి ఎట్లయినా పండక్కి 2 గాగ్రాలు, 3 చురిదార్లు, 2 ప్యాంట్ షర్ట్లు కొనిపించుకోవాల్సిందే నాన్నతోటి. సౌండ్ ఏంటి? అమ్మ, నన్ను చూసేసినట్లుంది, దాక్కుందాం. కోడా? ఈ కోడిని ఎక్కడ చూసినట్టుందే. ఇది ఆ కోడే, హ్యాపీ న్యూ ఇయర్ పార్టీలో వచ్చిన కోడి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? దీన్ని పట్టుకోవాల్సిందే. దీనికి కొన్ని నూకలేద్దాము, ఇక్కడే పడుంటది. ఆహా, సమాజంలో ఇంకా మంచివారు ఉన్నారన్నమాట. నా కోసం నూకలు తెచ్చిన నువ్వు 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. దీన్ని ఇప్పుడు బాగా పెంచాలి. మోసం, దగ నేను అస్సలు ఒప్పుకోను. అనవసరంగా దీన్ని 100 ఏళ్ళు బ్రతకాలని దీవించా. అమ్మయ్యా, ఇప్పుడు కోడి దొరికేసింది. దీనికి ఉప్పు కారం బాగా దట్టించి మసాలాలో వేసి వండితే ఉంటుంది దమ్ బిర్యానీ. గుర్రి కసాయి వండి ప్రజలు రాజకీయ నాయకుల్ని నమ్మినట్లు
నేను అనవసరంగా తిన్నా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ బరుల్లో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సిద్ధమయ్యాయి. ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందేల కోసం శ్రద్ధ తీసుకుని మరీ పుంజులను పెంచుతారు. రుక్మిణే ఓసారేలారా. అబ్బాయి ఏంటండి కొంపలు అంటుకుపోయినట్టు అట్ట అరుస్తున్నారు? వచ్చావా? రారా ఓసారా న్యూస్ చూడు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలే. ముఖ్యంగా కోడి పందాల హడావిడే ఎక్కువ. అందులో కొత్త ఏముంది? ప్రతి సంవత్సరం జరిగేదేగా. ఈ పండక్కి మనం కూడా కోనసీమ వెళ్దామా? నేరుగా కోడి పందాలు చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఏమంటావ్? సరిపోయింది. తమరికి 3 వారాల్లో కాలనీ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉన్నాయి, మర్చిపోయారా? అవును కదా. చా, అంటే ఈ ఏడాది కూడా మనం నేరుగా చూడలేమన్నమాట. సర్లే, నువ్వెళ్ళి వంట చేసుకో. అవును కదా, కర్రీ మాడిపోయి ఉంటుంది. మొన్న ఇచ్చిన 2 పార్టీలతో ఇక నా గెలుపాపడం ఎవరి తరమూ కాదు. లేకపోతే ఈ గంగాధర్తో పెట్టుకుంటాడా? మొన్న ఇచ్చిన జలక్కే ఈ పాటిక సత్యంగాడు ఒడ్డున పడ్డ శాపిల్లలాగా గిల 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 కొట్టుకుంటూ ఉంటాడు. అది రేయ్ బాబ్జీగా, నేను ప్రెసిడెంట్ అయ్యాక నీకో మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? ఏంటి నాన్నది? బైక్ కొంటావా? అది కాదురా, ఎప్పటి నుంచో అడుగుతున్నావుగా. టైర్కి బొక్కలు పడ్డాయి, కొత్తది కావాలని 100 ఇస్తా. ఒకేసారి 2 కొనుక్కో. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏంటి 100కు 1 కూడా రాదు, మళ్ళీ దానికి సర్ప్రైజ్ గిఫ్ట్ అంట. చా, ఈ బాబ్జీగాడేడి పెరట్లోకి వెళ్ళి చాలాసేపు అయినా రావట్లేదు. లవ్ యూ నాన్న. నా కోసం కోడిని తెచ్చావా? పిసిరా రోడివే గాని నేనంటే ప్రేమ ఎక్కువే. రేయ్, ఈ కోడిని ఇక్కడే వర్రా కట్టారు. అంటే ఈ కోడిని మీరు తీసుకురాలేదా? లేదు, అయినా ఈ కోడిని ఇంతకు ముందెప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. మొన్న పార్టీలో కనిపించిన కోడి ఇదేగా. అవును నాన్న, మంచి పందెం కోడిలా ఉంది. మ్యాన్షన్ హౌస్ కి సరైన స్టఫ్. దొంగ నా కొడక, తాగుడు కోసం నా దగ్గరే మాట్లాడతావా? పో లోపలికి పో, వెళ్ళు. సరే వెళ్తాలే. అంటే అన్నాడు కానీ మ్యాన్షన్ హౌస్కి సరైన స్టఫ్. ఒరే కామరాజు, ఇట్రా ఇట్రారా. అటు చూడు అటు చూడు చూడు చూడు, ఆ సత్యం గడి దాస్తు తీసుకెళ్తున్నాడు చూడరా. మొన్న వాడు చేసిన ద్రోహానికి ఈరోజు ఆడు అంతు తేల్చేద్దాం పదా. ఈరోజు ఆ సత్యం గాని కడిగేద్దాం పదా. నీ అయ్యా స్నానం చేసి ఎన్ని రోజులు అయిందిరా? ఛీ, ఇంకో అరగంట లోపల ఉంటే చచ్చిపోయేదాన్ని. ఆహా, మోసాలతో పాటు దొంగతనాలు కూడా మొదలెట్టారన్నమాట. ఒరే ద్రోహి, దొంగగా మారిపోయావా? ఛీ! అరే ఏంట్రా ఇది? రే సుబ్బారావు, కామరాజు, మీరెప్పుడు వచ్చారా? ఆ, చాలు చాలు, మర్యాదలు చాలు కానీ మర్యాదగా కోడెక్కడ కొట్టేసావో చెప్పు. ముందు అది చెప్పు. నేనేం దొంగతనం చేయలేదు కామరాజు, ఇది నా కోడే. మరి ఎందుకు దాచుకొని తీసుకెళ్తున్నావు? మీకోసమే కామరాజు, మీకోసమే. అబద్ధాలు ఆడక సత్యం. నిజం కామరాజు, ఇది ఎల్లాటప్ప కోడి కాదు, పందెం కోడి. ఆంధ్ర నుంచి తెప్పించా, తెలుసా? అవునా? నీ పేరులోనే సత్యం ఉంది. నువ్వెందుకు అబద్ధాలు ఆడుతావు కానీ నిజంగానే దీన్ని మా కోసమే తెచ్చావా? అవును కామరాజు, మన మ్యాన్స్ హౌస్ మీద ఒట్టు. దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పిన వారు ఉంటారు, కానీ మందు మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పరు. కాబట్టి మేము నిన్ను నమ్ముతున్నాం సత్యం. మ్యాన్షన్ హౌస్ కి దీనికి కాంబినేషన్ అద్దరిపోద్ది, కానీ మీరే నన్ను అపార్థం చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు సత్యం? మనం ఒకటి. అవన్నీ మనసులో పెట్టుకో, మాకు మర్చిపో. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? ఆ రోజు నువ్వు చేసిన పనికి మాకు కోపం వచ్చింది, అందుకే మేము అలా ప్రవర్తించాం. ఏమనుకోకు సత్యం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నిజమేలే, ఆ రోజు నేను చేసిన తప్పుకు ఈ రోజు ప్రాయచిత్తం చేసుకుంటా. మరి పార్టీకి మీరు రెడీనా? మేము ఆల్వేజ్ రెడీ. ఆ కోడిని చూస్తుంటేనే నాకు లాలాజలం కారిపోతుంది. నన్ను వదిలేయండిరా ప్లీజ్ రా, నా
నన్ను నమ్ముకుని అక్కడ ఒక కోడి పెట్ట ఉందిరా, దాన్ని అనాథం చేయకండిరా. నైట్కి నాటుకోడి నైట్కి నాటుకోడి నైట్కి నాటుకోడి 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 నైట్కి నాటుకోడి నమిలేస్తా, తెల్లారితే బయటికి పంపేస్తాను. ఆ ఆ ఆ ఆ. హలో సత్యం, ఏటి సంగతి? పొట్టుబ్బిందే? మేమందరం సంవత్సరం మారితే నువ్వు నెల తప్పినట్లున్నావు. నవ్వరా నవ్వు. ఇంకో 3 వారాల్లో నీకు ఆ నవ్వు లేకుండా చేస్తా. చెట్టుకి పువ్వు, పందికి కొవ్వు, నాకు నవ్వేరా అందం. దాన్ని వేరు చేయడం నీ వల్ల కాదురా. ఈ సత్యం తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. రేయ్, ఈ పందెం కోడి నీకెక్కడదరా? సంక్రాంతి అని కోనసీమ నుంచి తెప్పించా. అయితే నాతో పందెం కాస్తావా? ఆ పందెంలో గాని నువ్వు గెలిస్తే నేను ప్రెసిడెంట్గా పోటీ నుంచే తప్పుకుంటారా? రేయ్, ఆలోచిస్తున్నావేంట్రా? నీకు ఇంకా నా సంగతి తెలియదు అనుకుంటా. ఒప్పుకోరా, ఒప్పుకోరా. అంతలా ఆలోచిస్తున్నావంటే భయపడ్డావన్నమాట. తెలుస్తోంది. వాట్ ఆర్ యు టాకింగ్? భయానికి మీనింగే కాదు, స్పెల్లింగ్ కూడా తెలియని బెడ్ గ్రూప్ రానాది. అయితే నువ్వు మరి కోడి పందాలకు రెడీనా? సరే చూసుకుందాం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కోడితో పొడిచి చంపేస్తా. అది అది నువ్వు అస్సలు తగ్గదురా సత్యం. నీ గెలుపుకి నా ప్రాణం అడ్డేస్తా. రెచ్చిపోరా నువ్వు. చెప్పు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? నన్ను రెచ్చగొట్టకు. నాకు గాని తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు అది 24 అవర్స్ ఆఫ్లోనే ఉంటుంది. రేయ్, కోనసీమ జిల్లా బాలయ్య బాబా ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ రా నేను. నా ముందే డైలాగ్ తప్పు చెప్తావా? అది ఆఫ్ కాదురా, ఆన్ రా. నువ్వు ఆఫ్ బ్రెయిన్ గాడు కాబట్టి నీకు ఆఫ్లోనే ఉంటుంది లేరా. నీ తొక్కలో పంచాయతీ లాపి మరిప్పుడో చెప్పండి రా. కాలు దువ్వి చాలా రోజులైంది, బాగా దొరదగా ఉంది. ఈ సత్యం సత్తా ఏంటో నీకు చూపిస్తా. పకోడీ డైలాగ్స్ కొట్టింది చాలు గాని బరిలో బలవడానికి సిద్ధమవరా. చూసుకుందాం. ఈ సత్యం బలవుతాడో బాహుబలవుతాడో కాలమే సమాధానం చెప్తుంది. ముందే చెప్తున్నా, గొప్పలకు పోయి అప్పుల పాలవ్వకో. నీకు సమస్య వస్తే దండం పెడతావేమో, మేం పిండం పెడతాం. నువ్వు ముందు పోటీకి రెడీ అవ్వరా. చూడ్డానికి తేడాగా ఉన్నా తెగున్నోడే. నిన్ను గెలిపించే బాధ్యత నాది. కోడి పందాలు ఆడి నేడు నువ్వో నేనో తేల్చుకుందాం రారా. ఓ మ్యాన్స్ నవ్సు సత్యంగా రారా. కాలనీ ప్రెసిడెంట్ అయ్యే వరకు దేనికైనా నేను సిద్ధమేరా. ఇక నీకు నాకు యుద్ధమేరా. గొప్పలకు పోయి ఆస్తులన్నీ అమ్ముకుపోయి ఈడ ఆడ అప్పులకు పోయి అమ్మా దేహి అయ్యా దేహి అని అడుక్కుపోయే రోజు నీకు దగ్గరలోనే ఉందిలేరా. చూస్తూ ఉండు, గంగాధర్ మీద ఈ సత్యం గెలుపు దించేస్తాడు నీ ఈ బలుపు. కోడి పందాలు, ఆ కోడి పందాలు, ఆ కోడి పందాలు. ఇక మొదలెడదామా?